బాలకృష్ణ కొడుకుని 'మోక్షజ్ఞ' అని సినీ రంగ ప్రవేశం చేస్తున్నారని మనం వార్తల్లో చూస్తున్నాము. అయితే 'మోక్షజ్ఞ' గనక సినిమా తెరంగేట్రం చేస్తే జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేస్తారని గాసిప్స్ కూడా వింటున్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు జూనియర్ ఎన్టీఆర్‌ని దాటగల సత్తా ఉందంటారా ఎవరికైనా? యాక్చువల్‌గా 'మోక్షజ్ఞ' ముందు ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ అతని పిక్చర్ బయట పెట్టారు. నాకు బాలకృష్ణ బాగా ఫ్రెండు. పుట్టన్ గీతం నుంచి, బ్రాహ్మణి పుట్టన్ గీతం నుంచి కూడా తెలుసు నాకు. సో, నేను అప్పుడప్పుడు ఎందుకంటానంటే, నాకు అతనికి ఏదో ఒకటి జరిగింది. ఒక కథ గురించి. అదే పెద్ద మనసులో పెట్టుకోడు కానీ అక్కడక్కడ బూతులు మాట్లాడితే నేను ఎవరు మాట్లాడినా అంటాను. ఆ విధంగా తప్పితే మా ఇద్దరికి డిఫరెన్స్ లేవు కానీ, ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. వీళ్ళిద్దరు అమ్మాయిల కంటే బాగున్నాడు. అంత బాగున్నాడు. ఎప్పుడు 4, 5 ఇయర్స్ బ్యాక్. తర్వాత మధ్యలో ఎక్కడో కానీ చూశాను, లవ్ అయిపోయాడు. ఓకే. అప్పుడే లాంచ్ చేయాలి యాక్చువల్‌గాను. ఎవరో ఒకళ్ళు ఇద్దరు డైరెక్టర్లతో కూడా మాట్లాడాడు అనుకుంటా బాలకృష్ణ. అతనికి సెంటిమెంట్లు ఎక్కువ. ఇలాగ ఇయన్నీ కట్టుకుని ఉంటాడు కదా! ఆ సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి కూడా ఉంటారు కొంతమంది మాదగదులు. జ్యోతిష్